జీవుడు సంసార దుఃఖ విముక్తి కొరకు పరమానంద ప్రాప్తి కొరకు భగవంతుని ఆశ్రయించి లక్ష్య సాధనకై ప్రయత్నిస్తూ ధ్యాన సాధన ఆచరిస్తూ జనన మరణ జరావ్యాధులు వాటిని ఈ సంసార దుఃఖము దానితో అతి భయంకరమై ఉన్నది. కాబట్టి దాని నుండి విడుదల పొందుటకై ఆ సర్వేశ్వరుని అందరూ ఆశ్రయించి ధ్యాన సాధన ఆచరిస్తూ తరించిపోవాలి అంటున్నాడు. చాలా భయంకరమైనదంటే ఈ మనిషికి. సమస్త ఆధ్యాత్మిక సాధనలు ఇందుకొరకే ఏర్పడినవి అనగా జరామరణ రూప సంసార దుఃఖ వినాశం కొరకై నిరతిశయ ఆత్మానంద ప్రాప్తి కొరకు అట్లు ఆ సర్వేశ్వరుని ఆశ్రయించి ధ్యాన సాధన ప్రయత్నంను క్రమక్రమంగా చేస్తే అవి పరిపక్వంలై సాధన ఎందు ముందుకెళ్తాడు. అప్పుడు అరుడ స్థితిని పొందినప్పుడు సమస్త కర్మలు సమస్త జీవులు మొత్తము తొలగి ఇక్కడ ఆత్మమయంగా బ్రహ్మమయంగా ధ్యానంలో ఆనంద స్థితి పొందుతాడు. ఇవన్నీ ఎప్పుడైతే దూరం అయితాయో లోపలికి అప్పుడు ధ్యానం చక్కగా పడుతుంది. అప్పుడు ఆనందంలో అప్పుడు లీనమవుతుంది. ముందు మీ చిత్తంలందుగల పాప పంకిలమును జన్మ జన్మాంతరం నందు గావింపబడిన దుష్కార్యములకు సంబంధించిన కల్మష బీజములను సత్కార్యముల ద్వారా లేదా పుణ్య కార్యాచరణం ద్వారా ప్రక్షాళన చేసుకోండి అంటున్నాడు ఇక్కడ. అప్పుడే మీకు సుఖ దుఃఖాది ద్వంద్వ మోహములను అంతరించి దైవవ్రతమును దృఢత్వం ఏర్పడును. దానిచే మోక్షము సన్నిహితమగును. కాబట్టి భగవంతుని వాక్యములందు విశ్వాసం కలిగి పుణ్యాచరణ తత్పరులై మెలగాలి. అందుకనే సత్కార్యాలలో పాల్గొనాలి, పుణ్యం సంపాదించుకోవాలి. ఈ భగవద్గీత గ్రంథ పారాయణంలో వినాలి. ఆ శ్రవణం అనేది శ్రవణ భక్తి. ఇది వినడం ఒక శ్రవణ భక్తి. ఇది కూడా పొందాలి. దీని ద్వారా మన లోపలి కర్మ పాపాలన్నీ కొన్ని తొలగిపోతాయి. ఊరికేనే ఇల్లు ఊడిస్తే చెత్త ఎట్లా వెలిగిపోతుందో మన లోపల కర్మ పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అలా ఆచరించండి మీరు అని ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. పరమార్థరంగమున సాధకుడు కొన్ని దృఢ నియమములను వ్రతములను ఏర్పరచుకోవాలి. దృఢమైన నియమాలు, పత్యం. దృఢమైన నియమం అంటే నేను ఈ టైంకి పని చేస్తా, ఈ టైంకు నేను ధ్యానం చేస్తా, ఈ టైంకు మందికి పోతాను. ఒక దృఢమైన నియమాలు మనం ఏర్పరచుకుంటే आधी बीज एकले म्हणजे आत्मा एक आहे. हिंदू मुसलमान क्रिस्तान पारसी सबका मालिक एक है आत्मा. आधी बीज एकले म्हणजे आत्मा. हे आजपर्यंत आपण हे लक्षात बसलं नाही. माता पिता गुरु बंधू तोची कृपा सिंधू पांडुरंग तुकाराम बाबाचे परमान मध्ये माय बाप वडील अतिथी म्हणजे असे पाहुणे आलेले हे 5-6 लोक ईश्वराचा अवतार आहे. आणि याच लोकांचा तुम्ही आशीर्वाद घ्या म्हणजे समुद्रा इतकी ताकद आहे. आता देव कुठं आहे, काय भेटलं, तीर्थ केले, वर्थ केले, देव केले, आपण काय भेटलं ते तुमचं तुम्ही पाहून घ्या. हे मी सांगत नाही आता तिकडं, पण संतांचे शब्द दाखवतो तुम्हाला.